ఋషులే పోటీ పడగా మదిలో ఆశల తడిగా. ఈరోజు షెఫ్ స్పెషల్ మీ ఇంటి వంటలో ఎగ్జిక్యూటివ్ షెఫ్ చలం నాయుడు గారు మన కోసం 2 టేస్టీ డిషెస్ను పరిచయం చేయడానికి రెడీగా ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దామా? హాయ్ సార్. హాయ్ హాస్ని గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, యాజ్ యూజువల్ మీరు చాలా మంచి స్మైల్తో వస్తారు, రోజు చక్కగా మంచి వంటలు చూపిస్తారు. మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఎలాంటి రెసిపీస్ చేయాలనుకుంటున్నారు? ఈరోజు మనం కేరళ డిషెస్ మనం చేద్దామండి. ఈరోజు కేరళ డిషెస్. సో వింటూ ఉంటాము, అప్పుడప్పుడు టేస్ట్ చేస్తాం. మరి ఈ రోజు ఎలాంటి కేరళ డిషెస్ చేయబోతున్నారు? ఈరోజు ఒక వెజ్ ఒక నాన్ వెజ్ 2 కేరళ డిషెస్ చేసుకుందాము. ముందు వెజిటేరియన్ డిషెస్ చేద్దామండి. ఓలన్ దాని పేరు. ఓలెన్ కేరళ డిష్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? తప్పనిసరిగా అండి. సొరకాయ, గోరుచిక్కుడు, పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొబ్బరి నూనె, ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి కూర. ఇది ఒక డ్రై ఐటమ్. ఓకే, సో డ్రై అంటే ఇది స్నాకా లేకపోతే జస్ట్ లేదండి, జస్ట్ లైక్ ఏ పొరియల్ టైపు. మన తమిళనాడులో పొరియల్ ఎలా చేస్తాము ఇది కూడా అలానే ఉంటుంది. బట్ దీనికి స్పెషల్లీ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఈ కోకోనట్ ఆయిల్ పడదు అనుకునే వాళ్ళు కాస్త ఘీ అండ్ ఆయిల్ పెట్టేసుకొని ఆల్టర్నేట్గా చేసుకోవచ్చు. బట్ ఓలెన్కి ఎప్పుడైనా సరే కోకోనట్ ఫ్లేవర్ ఉండాలి, కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తే బెటర్. అండ్ దట్టు కేరళ స్పెషల్ కాబట్టి కొబ్బరి నూనె కానీ కొబ్బరి కనుక ఇప్పుడు మనం యూజ్ చేసింది మాత్రం కోకోనట్ ఆయిల్ మాత్రమే. ఓకే, సేమ్ కేరళ టేస్ట్ రావాలంటే కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, దీంట్లోని ముందు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్. ఈ ఆనియన్స్ ఏం సార్ ఇలా ఇది చిన్న ఆనియన్స్ చూస్తారా, సాంబార్ ఆనియన్స్ అంటారు కదా, అవి ఈ ఆనియన్స్. చిన్న ఆనియన్స్ ఇలా మధ్యలో కట్ చేసుకున్నారు. వేసుకున్నాం. ఇది వేసుకున్నాం. కొబ్బరి నూనె కాబట్టి కొంచెం పొంగు వస్తుంది. కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ ఇలాంటివి ఏవైనా సరే కొంచెం నురుగు వస్తుంది. సో ఎందుకు సార్ చిన్న ఆనియన్స్ యూజ్ చేయాలి మనం? చిన్న ఆనియన్స్ జనరల్గా చాలా టేస్ట్ అండి. ఇది లోకల్ ఆనియన్స్ అంటారు. ఇది పెద్ద ఆనియన్స్ హైబ్రిడ్ ఆనియన్స్లోని అంత ఇది ఉండదు. కొంచెం తర్వాత కరివేపాకు వేసుకుందాం. అలానే గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఓకే, గ్రీన్ చిల్లీ కూడా డిఫరెంట్ షేప్లో డైమండ్ షేప్ ఇది కట్ చేసి డైమండ్ షేప్లో కట్ చేసుకుందాం. ఓకే, స్పైసీ కావస్తే వేసుకోవచ్చు అండి. ఇది పొరియల్ డిష్లా ఉంటుంది కనుక చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఓకే, అసలు ఏమాత్రం కూడా టైం ఉండదు. దీంట్లోని సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కొంచెం. సో కేరళ డిషెస్లో కొన్ని మనం వింటూ ఉంటాము, చాలా హెల్త్కి మంచిది అని చెప్తూ ఉంటారు. కేరళ డిషెస్ స్పెషల్ ఏంటి అసలు యాక్చువల్గా? కేరళ డిషెస్లో స్పెషల్ కోకోనట్ అండి. జనరల్గా కోకోనట్ ఆయిల్ అంటే కొంచెం ఫ్యాట్ ఫ్రీ ఉంటుంది, అలాగని కాకుండా కొంచెం తక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో అనమాట సొరకాయ ముక్కలు అండ్ బీన్స్. సొరకాయ ముక్కలు ఏమైనా ఉడికించారండి? ఉడికించి పెట్టుకున్నాం ముందుగానే మనం. అలాగే యాడ్ చేయడం లేదు, డైరెక్ట్గా ఉడికించి పెట్టుకున్నాం. అలాగనే గోరుచిక్కుడుకాయలు కూడా ఉడికించి పెట్టుకున్నాం. ఇందులో కూడా ఉప్పు యాడ్ చేయాలా? లేదండి, దీంట్లో మనం వేస్తున్నాం కదా, వేసేద్దామా? వేసేయండి. రైట్. సో ఇది కొంచెం సేపు ఉడికించాలా? అలా కొంచెం ఉంటుంది. ధనియాల పొడి ఇవ్వండి. ధనియాల పొడి ఇప్పుడు వేసేద్దాం. ఓకే, అండ్ ఇంకొకటి ఈ కాంబినేషన్ అసలు మనం వాడడం కదా, అంటే నేను అడిగితే తినలేదు. ఈ సొరకాయ గోరు చిక్కుళ్ళు కాంబినేషన్ రేరు. దీనికి యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అవే. ఓకే, నెక్స్ట్ కొబ్బరి వేసుకుందాం. కొబ్బరి తురుము. ఇది పచ్చి కొబ్బరి? పచ్చి కొబ్బరి తురుము మాత్రమే తీసుకుందాం. పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా వేసుకుందాం. జనరల్గా అన్నంలో కానీ ఇవన్నిటికీ ఇది బాగుంటుంది. సో ఇది డ్రై ఐటమ్ అన్నారు కదా, సో మనం సాంబార్ కానీ చారు కానీ దాంతో పెట్టుకొని తింటామండి. అలాగే మరి చపాతీలో యూజ్ చేయొచ్చా ఇది? చపాతీ అంటే చపాతీలో ఎక్కువ యూజ్ చేసేది గ్రేవీ. కొంతమంది డ్రై కనుక మనం చపాతీ కంటే రైస్కి బాగుంటుంది. ఓకే, ఇంతేనండి, డిష్ అయిపోయిందా? మరి ఇందులో మనం కారం యాడ్ చేయాలి? కారం మనం పచ్చిమిర్చితోనే సరిపోతుంది. ఓకే, డిష్ అవుట్ చేసుకోవడం. ఓకే, సో చాలా మంచి రెసిపీ అండి, చాలా సింపుల్ రెసిపీ. యాజ్ ఇట్ ఈస్ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవడం. గార్నిష్గా పైనుంచి మళ్ళీ కోకోనట్ గ్రేటెడ్ కోకోనట్ వేసుకుందామండి. ఓకే, సో గార్నిషింగ్కి ఉల్లికాడలు తీసుకున్నారు, అలాగే క్యారెట్తో చక్కగా ఒక బాతు లాగా చేశారు.
మంచిది. ఓకే. దీంట్లో పెద్ద ఏముండదు, లైక్ డైట్ ఫుడ్, ఇంకా దానికి ఇంకా ఏం లేదండి. కోకోనట్ ఇవ్వండి. అగైన్ కోకోనట్తో గార్నిషింగ్. ఓకే, అయిపోయింది. సో నేను చెప్పే ఓలన్ ఫుడ్ రెడీ చేసేసాను రెసిపీని. టేస్ట్ చూసి మన జీటీవీ ప్రేక్షకులు చెప్పండి. తప్పకుండా అండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా టేస్టీగా చేశారు సార్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ఓలన్, దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఓలన్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన గోరు చిక్కుళ్ళు, చిన్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము, కరివేపాకు, ధనియాల పొడి, కొబ్బరి నూనె, ఉప్పు. ఓలన్ తయారు చేసే విధానం: ముందు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొబ్బరి నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, ఉడికించిన సొరకాయ ముక్కలు, ఉడికించిన గోరు చిక్కుళ్ళు, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి కాసేపు ఉడికించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన పచ్చి కొబ్బరి తురుము జల్లి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కేరళ స్పెషల్ ఓలన్ రెడీ. ప్రాన్ వెరైటీ చేసుకుందామండి ఈరోజు. అది కూడా కేరళ స్పెషల్. కేరళ స్పెషల్లోనే. ఓకే. దాని పేరు పాలనం. అది అంటే రొయ్యల్లోనే కేరళ స్టైల్లో మనం చేస్తున్నాం రొయ్యల్ని. ఓకే. సో ఇది థిక్ సెమీ గ్రేవీతో వస్తుంది. సెమీ గ్రేవీతో రైస్ కి బాగుంటుంది. సో రోటీకి కూడా బాగానే ఉంటుంది, గ్రేవీ ఉంటుంది కాబట్టి. ఇది కూడాను మనం రెడ్ చిల్లీ పౌడర్ యూజ్ చేయకుండా ఓన్లీ గ్రీన్ చిల్లీతోనే మనం ఈ డిష్ తయారు చేస్తున్నాం. ఓకే. కేరళ స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్ అండి పాలనం దీని పేరు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా సార్? ఓ తప్పనిసరిగా. రొయ్యలు, నూనె, ఉప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, నిమ్మరసం, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయలు, కొబ్బరి తురుము. ఓకే. పాలనంకి అన్ని రెడీగా పెట్టుకున్నాం మనం. మొదలు పెట్టేద్దాం సార్ వంట. తప్పనిసరిగా అండి. ఇది కూడా కోకోనట్ ఆయిల్తోనేనా? ఇది కోకోనట్ ఆయిల్తో జనరల్గా ఏ కేరళ ఐటమ్ అయినా సరే డెఫినెట్గా కోకోనట్ ఆయిల్తోనే చేస్తాం. మనము ఇప్పుడు కోకోనట్ ఆయిల్తోనే చేసుకోవచ్చు, కాస్త గీ వేసుకొని చేసుకోవచ్చు, కాస్త ఆయిల్ కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు మనము. బట్ కేరళ అథెంటిక్ కేరళ డిష్ అంటేనే కోకోనట్ ఆయిల్. స్టవ్ వెలిగిద్దామా సార్? స్టవ్ వెలిగిద్దాం. జనరల్గా ఇది కోకోనట్ ఆయిల్తోనే చేస్తారు, కానీ ఈరోజు మనం ఆయిల్తోనే, మామూలు ఆయిల్తోనే మనం యూజ్ చేసుకున్న రిఫైండ్ ఆయిల్తోనే మనం చేసుకుందాం. ఓకే. ముందు వంట ఆల్రెడీ కోకోనట్ ఆయిల్తో చేసాం కాబట్టి ఇది మనం ఆయిల్తో వాడుకుందాం. ఓకే. ఇది ఏంటంటే జనరల్గా అన్ని నాన్ వెజ్లు రెడ్గా ఉంటాయి. ఇది వైట్ కలర్లో కొంచెం ఎల్లో కలర్ వస్తుంది అనమాట. ఈ నాన్ వెజ్ ఎల్లో కలర్లో వస్తుంది అనమాట. ఓకే. కేరళ స్పెషల్ అనగానే అసలు ఫస్ట్ గుర్తొచ్చే నాన్ వెజ్ ఐటమ్ ఏంటి సార్? కేరళ స్పెషల్లో అసలు ఫిష్ అండి మెయిన్. సీ ఫుడ్ అంతా అక్కడ స్పెషలే. ఓకే. ఎక్కువ ఫిష్ అంటే ప్రతి మన ఆంధ్ర రెస్టారెంట్స్లోని, ఆంధ్ర హోటల్స్లోని ఎక్కువగా దొరికేది మీన్ మౌలి ఎక్కువగా దొరుకుతుంది అనమాట. ఓకే. ఏంటిది డ్రై ఐటమా, కర్రీ లాగా? అది కర్రీ, గ్రేవీ ఐటమ్ అండి. అది టోటల్లీ కోకోనట్ అండ్ కోకోనట్ మిల్క్ బేస్డ్తో ఆ ఫుడ్ తయారవుతుంది అనమాట. ఓకే. మనం నూనె మరిగింది, మనం ఆనియన్స్ వేసుకుందాం ముందుగా. ఇవి నార్మల్ ఆనియన్సే కదా? నార్మల్ ఆనియన్స్. దీంట్లో కొంచెం కరివేపాకు. సో కేరళ రెసిపీస్ చాలా ఈజీగా ఉంటాయండి. అసలు అంత కష్టమైనటువంటి రెసిపీస్ కాదు. ఏ నాన్ వెజ్ ఐటమ్ అయినా సరే, ఏదైనా సరే చాలా ఎంత స్పీడ్గా మనం తయారు చేసుకోవచ్చు అన్నమాట. అసలు వండడం అనేది వస్తే మనం ఎలాంటి రెసిపీ అయినా ఈజీగా చేసుకోవచ్చు. జనరల్గా మనం ఏంటంటే ఒక కోకోనట్ ఆయిల్తోని ఫుడ్ తయారు చేస్తున్నారు ఒక్క ఫీలింగ్ మాత్రం మనకు ఉంటుంది. అది తీసేస్తే చాలా బాగుంటుందండి కేరళ ఫుడ్ కూడా. సో టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో సాల్ట్ వేసుకున్నాం. వేయాలి కదా, మీరేంటి మర్చిపోతున్నారు? సో మీరు చేస్తే మీ చేతుల మీద తిన్నామని ఈరోజు. ఓకేనండి. అంటే మీరు కూడా చాలా సార్లు చేసి ఉన్నారు కనుక ఈసారి మొత్తం అన్ని నా చేతి మీ చేతులతో చేస్తే ఆ టేస్టే వేరు కదా సార్. వెల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. సో దీంట్లో సన్నగా తరుగుతున్న అల్లం ముక్కలు ఉన్నాయి కదా, అల్లం ముక్కలు వేసుకుందాం. రైట్. సో ఆనియన్స్ వేసారు, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే.
ఫస్ట్ ఆయిల్ వేడవగానే ఆనియన్స్, కరివేపాకు, తర్వాత అల్లం ముక్కలు, ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. మరి ఆల్రెడీ అల్లం వేసాం కదా, మళ్ళీ జింజర్ పేస్ట్ కూడా అది వేరు ఇది వేరండి, రెండు వేయాలా? ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ, పచ్చిమిరపకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఓకే, అది వేసుకున్నాం. అల్లం వేసేసరికి ఇమీడియట్గా చేంజ్ అయిపోతుంది. మనకు కావాల్సిన ఐటమ్ వేయక ముందునే ఆ మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. రైట్. స్పైసీ కావాలంటే స్పైసీ చేసుకోవచ్చు. అల్లం చక్కగా నూనెలో వేగగానే మొత్తం ఆ రూమ్ అంతా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా సార్ నెక్స్ట్ ఏం వేయాలి? సో దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం ఇప్పుడే. గ్రేవీ బాగా ఉడకడానికి సార్ ఇంకా కొంచెం కూడా పచ్చివాసన లేకుండా బాగా ఉడుతుంది అన్నమాట. సో మరి మనం కేరళ డిషెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎప్పుడైనా కేరళ వెళ్ళారా సార్ మీరు? నేను చాలాసార్లు వెళ్ళానండి. చాలా ప్లేసెస్ నేను శబరిమల వెళ్తుంటాను, డెఫినెట్గా నేను కేరళ వెళ్తుంటానండి. ఎలా ఉంటుంది అసలు కేరళ? అక్కడ స్పెషల్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి కేరళ. అసలు మొత్తం కేరళ స్టేట్ అంతా గ్రీన్, చాలా కూల్ గా ఉంటుందని, గ్రీనరీ ఉంటుందని. గ్రీన్ గా ఉంటుంది మొత్తం. రూట్స్ కూడా కొంచెం చిన్నగా ఉండి కొంచెం చుట్టూ అంతా బాగుంటుందని విన్నాను. మొత్తం టోటల్ గా హిల్ స్టేషన్స్ మొత్తం అంతా కూడా అండి చాలా, అది చెప్పడానికి కూడా మంచి మంచి వర్ణనాతీతం. మంచి మంచి రివర్స్ అన్నీ కూడా చాలా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మంచి నైస్ ప్లేస్ అన్నమాట, టూరిస్ట్ ప్లేస్ కూడా. టూరిస్ట్ ప్లేస్. నెక్స్ట్ ఇంట్లో ఏం వేయాలి? ఇంట్లో పసుపు వేస్తాను. మీరు ఎప్పుడు వెళ్ళలేదా కేరళకి? కేరళకి ఇప్పటి వరకు వెళ్ళలేదు సార్, ప్లాన్స్ ఉన్నాయి కానీ కుదరలేదు ఇప్పటి వరకు. పక్కనే కదండి కేరళ, అది కుదరలేదు. మీరు చెప్తుంటే ఇప్పుడు నాకు అదే అనిపించింది. ఇప్పుడు దీంట్లో మనం ప్రాన్స్ వేసుకున్నాం. శుభ్రంగా క్లీన్ చేసుకున్నాము ఆ ప్రాన్స్. ఇది వేసుకున్నాము. సో ఫస్ట్ వాటిని ఏమి ఉడికించలేదు, క్లీన్ చేసి పెట్టుకొని డైరెక్ట్గా వేసుకున్నాము. ఎందుకంటే ఫ్లేవర్ అనేది ఉండాలి. ఉడికించుకుంటే ఆ వాటర్ మళ్ళీ పడేస్తాము. పడేసిన తర్వాత దాంతో పాటుగా దీంట్లో ఉండేటటువంటి అసలు విటమిన్స్ కూడా మీకు చెప్తున్నాను. జనరల్గా మటన్ కొంతమంది ఇది చేసి ఉడికిస్తారు, ఉడికించి వాటర్ దాంట్లో ఎక్కువ పోసిస్తారు, పోస్తే అది ఉడికించేస్తారు కదా. ఉడికించిన తర్వాత వాటర్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఏం చేస్తారు, దాంట్లోని పీసులు కలెక్ట్ చేసుకుంటూ ఈ మసాలాను మిక్స్ చేసుకుంటూ వండేస్తారు. అప్పుడే సగం మటన్ తాలూకా టేస్ట్ పోతుంది. సో మటన్ ఎప్పుడు కూడాను డైరెక్ట్గా మనం కొంచెం టైం తీసుకునే సరే, ఇప్పుడు ఇదే మనం ప్రాన్స్ ఎలా ఫ్రై చేసుకుంటూ మనం దీని తర్వాత వాటర్ పోసుకుంటూ ఎలా మనం చేస్తున్నామో ఇదే ప్రాసెస్లో మటన్ అయినా చికెన్ అయినా చేసుకున్నట్టయితే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. సో దాన్ని ఉడికించినప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోకుండా ఒకవేళ ఉన్నా సరే అది మళ్ళీ గ్రేవీలో యూజ్ చేస్తే మంచిది. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకుంటాం. సో ఇది మనకి ప్రాన్స్ ఉడకడానికా? ఇంకా కావాలి ఇష్టపడిన వాళ్ళు కొంచెం దీంట్లోని కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే, వాటర్ బదులు కోకోనట్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దానికి మనకి ఇష్టం కావాలి, ఎందుకంటే కోకోనట్ మిల్క్ కాస్త స్వీట్ ఉంటుంది. అది దీంట్లో వేయడం వల్ల ఆ స్వీట్ కూడా వస్తుంది. ఇష్టం లేని స్వీట్స్ అంటే నాన్ వెజ్లో స్వీట్ తీయదనం వద్దనుకుంటే కొంచెం స్పైసీగా ఉండాలనుకుంటే ఈ విధంగా మనం చేసేటట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి మూత ఏమైనా కావాలా సార్? ఏం అవసరం లేదు, ఇలానే మనం ఇప్పుడు కొంచెం గ్రేటెడ్ కోకోనట్ యాడ్ చేద్దాం. ఓకే, అది ఉడికిపోయిందా సార్? అయిపోయింది. కావాల్సినంత గ్రేవీ వచ్చేసిందా? ఇది టైట్ టు సెమీ గ్రేవీ వస్తుందని చెప్పాను కదా. సో కేరళ స్పెషల్ అనగానే గుర్తొచ్చే కొబ్బరి తురుము కూడా వేసాము. ఇప్పుడు వేసేస్తాము. దీంట్లో కొంచెం ఫైనల్గా ఒక నిమ్మరసం కొంచెం యాడ్ చేసేస్తాము. నిమ్మరసం ఇవ్వనా? నిమ్మరసం యాడ్ చేసేసి డిష్ అవుట్ చేసుకోవటమే. ఓకే. సో ఇందులో పులుపు కూడా ఉంటుంది నిమ్మరసంతో, పుల్ల పుల్లగా. మరి ఇందులో కారం ఏమి యూజ్ చేయట్లేదా సార్? ఓన్లీ పచ్చిమిరపకాయలు అంతే. సో డిష్ అవుట్ చేద్దాం. నిమ్మరసం వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు కుక్ కాకూడదు. ఎందుకండి? అది చేదు వస్తుందండి. ఓకే, సో వేడి మీద ఎక్కువ ఉంటే నిమ్మరసం చేదు వచ్చేస్తుంది. కేరళ పాలయం రెడీ అయిపోయిందండి. కేరళలోని ఈ ప్రాన్స్ ఏంటంటే ఎరమీన్ అంటారండి, రొయ్యల్ని. ఎరమీన్. సో అయితే కేరళ లాంగ్వేజ్ కూడా వచ్చా మీకు? లేదండి, అంత ఏం లేదు. ఏదో డిష్లు మాత్రం ఎలా వాటి పేర్లు మాత్రం కొన్ని తెలుసు. ఎందుకంటే షెఫ్గా ఆ డిషెస్ చేస్తాను కనుక డెఫినెట్గా ఆ పేర్లు మాత్రం నాకు కొంచెం తెలిసినప్పుడు గుర్తుంటాయి అన్నమాట. ఓకే, కేరళ నాన్ వెజ్ స్పెషల్ పాలనం రెడీ అయిపోయింది. దీంట్లో కొంచెం కోకోనట్ గ్రేటెడ్తో గార్నిష్ చేసుకుందాము. ఓకే, సో
పాలనం కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి మన జీటీవీ ప్రేక్షకులు చెప్తారు, తప్పకుండా వాళ్ళు కూడా ట్రై చేస్తారు, ఎంజాయ్ చేస్తారు. యమ్మీ అండి, చాలా టేస్టీగా ఉంది. అస్సలు ఎక్కువ స్పైసీగా లేదు, మంచి మీడియం స్పైసీతో మంచి టేస్ట్తో కేరళ స్పెషల్ పాలనం అదిరిపోయింది. చాలా చాలా టేస్టీగా చేశారు సార్. మరి చాలా చాలా టేస్టీగా ఉన్న కేరళ స్పెషల్ నాన్ వెజ్ ఐటమ్ పాలనం, దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసేద్దాం. మరొకసారి చూసేద్దాం. పాలనం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రొయ్యలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, నిమ్మరసం, నూనె. పాలనం తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, సరిపడా ఉప్పు, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి. తరువాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. అవి మరుగుతుండగానే కొంచెం పసుపు, రొయ్యలు వేసి మరికొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. అది బాగా ఉడికాక పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన పచ్చి కొబ్బరి తురుము జల్లి సర్వ్ చేయాలి. అంతే, కేరళ నాన్ వెజ్ స్పెషల్ ఐటమ్ పాలనం రెడీ. చాలా టేస్టీగా ఉన్నాయండి రెండు డిషెస్, ఒకటి వెజ్ ఒకటి నాన్ వెజ్. నాకైతే బాగా నచ్చాయి, మన వ్యూస్ కూడా బాగా నచ్చాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూసారు కదండి, ఈరోజు మీ ఇంటి వంటలో షెఫ్ స్పెషల్ మన చలం నాయుడు గారు చేసి చూపించిన రెండు కేరళ డిషెస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈరోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత కర్నూలు ఆదిత్యనగర్లో ఉంటున్న ఎం రేణుక. రేణుక గారు, మీరు రాసి పంపిన ఫ్రైడ్ మీట్ బాల్స్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. రేపటి మీ ఇంటి వంటలో మరో రెండు కొత్త డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ హాసిని. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.